శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురు మదాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. మేషాది 12 రాశుల్లో కూడా ఏ రాశి వారు ఏ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే వారికి ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయో రోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈరోజు 4వదైనటువంటి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని కనుక పారాయణ చేస్తూ వచ్చినట్లయితే వీరికి ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి, అంతేకాకుండా అప్పులు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాపుకోవడానికి, చక్కటి ఐశ్వర్యాన్ని పొందడానికి, కడిగినటువంటి ఐశ్వర్యాన్ని స్థిరంగా నిలబెట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అంత భవ్యంగా కర్కాటక రాశి వారికి ఉపకరించేటువంటి స్తోత్రరాజం శివ సహస్రనామ స్తోత్ర పారాయణ. ఈ శివ సహస్రనామ స్తోత్రాన్ని కర్కాటక రాశి వారు ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ వీరు వెసులుబాటును బట్టి పారాయణ చేయవచ్చు. అయితే రోజు మాత్రం పారాయణ చేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్థిక లబ్ధి చేకూరి తీరుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఈరోజు గురువారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు కలియుగ వరదుడైనటువంటి సాయిబాబా వారు. ఈ బాబా వారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. బాబా వారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః.
భగవద్ అనుగ్రహాన్ని మనకు పరిపూర్ణంగా అందించేటువంటి వాటిలో స్తోత్రాలకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. పూజా కోటి సమస్తోత్రం అన్నారు. కోటి పూజలు చేసినంత ఫలితాన్ని కేవలం ఒక స్తోత్రం మనకు అందించగలదు అని చెప్పారు. అందుకనే పూజలు చేయనటువంటి వారు కూడా కేవలం స్తోత్రాన్ని పారాయణ చేసినా లేక శ్రవణం చేసినా కూడా తత్సమానమైనటువంటి అనంతమైనటువంటి పుణ్యాన్ని పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి భవ్యమైనటువంటి స్తోత్ర ప్రక్రియలలో విశేషమైనటువంటిది అష్టక ప్రక్రియ. అష్టకాలుగా ఉన్నటువంటి స్తోత్రాలు కనుక పారాయణ చేసినట్లయితే మనకు ఉన్నటువంటి అష్ట కష్టాలను కూడా బాపుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి సాయి అష్టకాన్ని శ్రవణం చేద్దాం. మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ప్రలద్రోలుకుందాం. బ్రహ్మస్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. బ్రహ్మ స్వరూప సాయిషా, విష్ణు స్వరూప సాయిషా, ఈశ్వర రూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. అద్భుత చరిత సాయిషా, అభయ ప్రదాత సాయిషా, ఆపద్బాంధవ సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుక వేష సాయిషా, రక్షక ప్రభువా సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. భిక్షుక వేష సాయిషా, రక్షక ప్రభువ సాయిషా, మోక్ష ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామస్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. రామ స్వరూప సాయిషా, రాముని చూపిన సాయిషా, ప్రేమ స్వరూప సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. దత్త స్వరూప సాయిషా, దాక్షిణ్య భావ సాయిషా, జ్ఞాన ప్రదాత సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆర్తుల పాలిట సాయిషా, అండగ నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. ఆకుల పాలిట సాయిషా, అండగ నిలిచిన సాయిషా, బ్రహ్మాండ నాయక సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. విభూతిదాత సాయిషా, ప్రాణ ప్రదాత సాయిషా, ద్వారకమాయి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. షిరిడీవాస సాయిషా, శ్రితజన పోషక సాయిషా, శిరమును వంచితి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. షిరిడీవాస సాయిషా, శ్రితజన పోషక సాయిషా, శిరమును వంచితి సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. యోగి స్వరూప సాయిషా, సుందరహాస సాయిషా, సద్గుణ సాంద్ర సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ. యోగి స్వరూప సాయిషా, సుందరహాస సాయిషా, సద్గుణ సాంద్ర సాయిషా, తత్ప్రణమామి సద్గురుదేవ.
భవభయహరణ సాయిషా కరుణాభరణ సాయిషా మంగళచరణ సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ భవభయహరణ సాయిషా కరుణాభరణ సాయిషా మంగళచరణ సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత పాలక సాయిషా ఆనందదాయక సాయిషా అమరాధీశ్వర సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత పాలక సాయిషా ఆనందదాయక సాయిషా అమరాధీశ్వర సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ దినకర తేజ సాయిషా దీన శరణ్య సాయిషా దైవమునీవయ సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ దినకర తేజ సాయిషా దీన శరణ్య సాయిషా దైవమునీవయ సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ సత్యప్రకాశ సాయిషా నిత్యశోభిత సాయిషా ఆద్యంతరహిత సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ సత్యప్రకాశ సాయిషా నిత్యశోభిత సాయిషా ఆద్యంతరహిత సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత వరద సాయిషా అభయప్రదాత సాయిషా ఆనందరూప సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ ఆశ్రిత వరద సాయిషా అభయప్రదాత సాయిషా ఆనందరూప సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ బ్రహ్మస్వరూప సాయిషా విష్ణుస్వరూప సాయిషా ఈశ్వర రూప సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ బ్రహ్మస్వరూప సాయిషా విష్ణుస్వరూప సాయిషా ఈశ్వర రూప సాయిషా తత్ప్రణమామి సద్గురుదేవ యతోవా ఇమాని భూతాని జాయంతే అప్రాప్య మనసా సహా అంటుంది ఉపనిషత్తు. ఈ భూతములన్నీ ఇందులోకి వెళ్తున్నాయో ఇందులో నుంచి వస్తున్నాయో ఆ పరబ్రహ్మ గురించి చెప్పడానికి మనస్సుకు కానీ వాక్కుకు కానీ కూడా అవకాశం లేదట. అటువంటి భవ్యమైనటువంటి చైతన్యం ఒక మూర్తి రూపాన్ని సంతరించుకున్నప్పుడు మన పూజా సౌలభ్యం కోసం ఆ మూర్తికి మనం అనేకమైనటువంటి ఉపచారాలు చేస్తూ ఉంటాం. ఉదయమే మనలాగానే నిద్రలేపడం, దీనే సుప్రభాతం అంటున్నాం. అలానే విధమైనటువంటి పరిచర్యలు అంతా కూడా చేస్తూ మనలాగే రాత్రిపూట ఆ మూర్తిని కూడా నిద్రపుచ్చడానికి గాను పవలింపు సేవ చేస్తూ ఉంటాం. ఈ పవలింపు సేవనే బాబావారి యొక్క మందిరాల్లో సేజ్హారతిగా జరుపుతూ ఉంటారు. ఆ సేజ్హారతిని కనుక నిత్యం శ్రవణం చేస్తూ ఉన్నా లేక దగ్గరలో ఉన్నటువంటి బాబావారి యొక్క దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ సేజ్హారతిని దర్శనం చేసి హారతిని తీసుకున్నా కూడా నిద్రలేమితో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి చక్కటి సుఖ నిద్ర కలుగుతుంది, ఒక మంచి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానలేమితో బాధపడేటువంటి వారికి ఆ సేజ్హారతి తర్వాత ఇచ్చేటువంటి ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అంతటి భవ్యమైనటువంటి బాబావారి యొక్క సేజ్హారతిని దర్శిద్దాం, శ్రవణం చేద్దాం, తరిద్దాం. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. पाचाही तत्वांचा दीप लाविला आता. निर्गुणाची स्थिती कैसी आकारा आली, बाबा आकारा आली. सर्वा घटी भरून उरली साई माऊली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. आचाही तत्वांचा दीप लाविला आता. रजतम सत्व तिघे माया प्रसवले, बाबा माया प्रसवले. मायेची या पोटी कैसे माया उद्भवली. ओवाळू आरती माझ्या सद्गुरुनाथा, माझ्या साईनाथा. आचाही तत्वांचा दे
कैसा खेळ मांडिला बाबा खेळ मांडिला खेळोनी या खेळ अवघा विस्तार केला ओवाळू आरती माझ्या सद्गुरुनाथा माझ्या साईनाथा पाचाही तत्वांचा दीप लाविला आता ब्रह्मांडेची रचना कैसे दाखविली डोळा बाबा दाखविली डोळा तुका म्हणे माझा स्वामी कृपाळू भोळा ओवाळू आरती माझ्या सद्गुरुनाथा माझ्या साईनाथा पाचाही तत्वांचा दीप लाविला आता लोपले ज्ञान जगे हितने न ते कोणी अवतार पांडुरंग नाव ठेविले ज्ञानी आरती ज्ञान राजा महाकैवल्य तेजा सेविते साधू संत मनोवेधला माझा आरती ज्ञान राजा कनकाचे ताट करे उभ्या गोपिका नारे नारद तुंबर हो समगायन करे आरती ज्ञान राजा महाकैवल्य तेजा सेविते साधू संत मनोवेधला माझा आरती ज्ञान राजा प्रगट गुह्य बोले विश्व ब्रह्मचे केले राम जनार्दने पायी मस्तक ठेविले आरती ज्ञान राजा महाकैवल्य तेजा सेविते साधू संत मनोवेधला माझा आरती ज्ञान राजा आरती तुकारामा स्वामी सद्गुरुधामा सच्चिदानंद मूर्ती पाय दाखवे आमा आरती तुकारामा राघवे सागरात पाषाण तारेले कैसे तो कोपाचे अभंग रक्षिले आरती तुकारामा स्वामी सद्गुरुधामा सच्चिदानंद मूर्ती पाय दाखवे आमा आरती तुकारामा तो पिता तुलनेसी ब्रह्म तुकाशे आले मनोनी रामेश्वरे चरणी मस्तक ठेविले
తరచూ పదే పదే యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నట్లయితే గనక ఈ వాహన ప్రమాదాల నుంచి కూడా తప్పించుకోవడానికి గాను మనకు బాగా ఉపకరించేటువంటి వారం శనివారం నాడు సాయంకాలం వేళ చీకటి పడిన తర్వాత మీరు రోజు కూడా వాడుకునేటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో అవే చెప్పులు ధరించి 4 రోడ్ల కూడల్లోకి వెళ్ళి అక్కడ ఆ చెప్పుల్ని వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేసినట్లయితే గనక పదే పదే ఎవరికైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో తిరిగి వారికి మళ్ళీ యాక్సిడెంట్స్ కాకుండా ఉండడానికి గాను అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.